హాయ్ అండి, వెల్కమ్ టు రఘవ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే ఇల్లు మొదటి నుంచి ముగ్గు పోసుకున్న కాంచి ఇల్లు అయ్యేదాకా ఎలా కట్టుకున్నామో అక్కడక్కడ క్లిప్స్ అయితే ఉన్నాయండి. అవి మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మేము ఇల్లు స్టార్ట్ చేసింది అయితే 2024 ఇద్దరం కలిపి కట్టుకుంటున్నాం కాబట్టి చుట్టాలందరూ వచ్చేసారు. అయ్యగారు పూజ మొత్తం అయిపోయిన తర్వాతకు ముగ్గు పోపించాడు. ఇంకా పూజ అయిపోయిన తర్వాతకు బావ మా ఆయన మట్టి తవ్వుతూ ఉంటే ఆడబిడ్డలు ముందు హారతి తీసుకెళ్తుంటే మేము మట్టి తీసుకెళ్ళి నైరుతిలో అయితే పోసాము. వాళ్ళు ఈశాన్యంలో తవ్వారు. తర్వాత నీళ్ళని పోసి పసుపు కుంకుమ వేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పునాది అవన్నీ వేసుకున్న తర్వాత స్లాబ్ వీడియో అయితే మిస్ అయిపోయింది. పని వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టాము. 2 మేకలు కోసాము, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనేసి. ఇంకా తర్వాత దర్వాజాలు అయితే ఎత్తుకున్నాము. అప్పుడు కూడా వీడియో మిస్ అయిపోయింది. ఆడబిడ్డలు అయితే మొత్తం గడపలు పూజించిన తర్వాతకు అటు ఇటు దాటాము. తర్వాతకు ఇంటి పని అయితే స్టార్ట్ అయిపోయింది. గోడలు వేసాయి, తర్వాత సెల్ఫ్లు ఇవన్నీ. వీళ్ళైతే ఫస్ట్ బిల్లలు పోసుకున్న తర్వాత సెల్ఫ్లు పెట్టారు. ఇంకా కిచెన్ అయితే ఇది. కిచెన్కి అయితే దర్వాజా వచ్చింది. వీళ్ళైతే సెల్ఫ్లు ఇటు సైడ్ ఇలా పెట్టేసుకున్నారు. ఫుల్గా సెల్ఫ్లు ఇచ్చేసారు మాకైతే. ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్ వస్తుంది, ఇక సింక్. ఇంకా వీళ్ళైతే హైట్ బాగా పెట్టుకున్నారని నేను కిందికి పెట్టించుకున్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళకి చెప్పాను కదా, బాగా హైట్ ఉంటుంది, నాకు అందుబాటులో ఉండాలనేసి చిన్నగా పెట్టించుకున్నాను. మళ్ళీ కిచెన్లో అంటే సజ్జల పైన 2 వచ్చాయి. ఇంక ఇంటి వెనకాల అయితే మొత్తం వాష్ ఏరియా. ఇంకా మిగిలిన స్థలం ఇంకా మేమైతే 25 లక్షలకు 30 లక్షలకు ఫస్ట్ అయితే ఒప్పుకున్నాము ఇద్దరిది కలిసి. సరే పోనీ అని అనుకున్నాము. తర్వాతకు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు అవసరం పడుతుందో మళ్ళీ పైన స్లాబ్ వేసుకుందాం, ఎప్పుడైనా రూమ్లు వేసుకోవచ్చు అని మళ్ళీ మాట్లాడాము. మాట్లాడిన తర్వాతకు ఎలివేషన్కును మళ్ళీ పైన స్లాబ్కి అయితే వాళ్ళు 20 లక్షల దాకా అడిగారు. కానీ వద్దులే ఇప్పుడు ఏం వద్దు అని మేము అనేసరికి కొంచెం తగ్గి లాస్ట్కి అయితే 13 లక్షలకైతే ఒప్పుకున్నారు. ఇంకా అలా అని పైన స్లాబ్ కూడా వేసాము. ఇంకా చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇంక ఈ స్లాబ్ వేసినప్పుడు పైన ఇంకా స్లాబ్ వేయ ముందుకే రేకులు అవన్నీ పెడతారు కదా, అప్పుడే మేము టీ తీసుకొని వచ్చి పైన కూర్చొని చాలా హ్యాపీగా తాగాము. ఎందుకంటే అంతకుముందు స్లాబ్ లేదు కాబట్టి వ్యూని ఎంజాయ్ చేస్తూ తాగేది మా ఆయన నేను కలిసి. ఇంకా ఇప్పుడు నేను దిగే సైడ్ అయితే మాది ఈ చింత చెట్టు గుర్తుంది కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి మన రూమ్కి వచ్చేద్దాము. దర్వాజాలు ఏంటంటే 8 దర్వాజాలు రావాలి కాబట్టి మాకు ఓపెన్ కిచెన్ వచ్చింది. బావాళ్ళు కూడా పెట్టించుకుందాం అని అనుకున్నారు. వాళ్ళకి ఏంటంటే కుదరలేదు. మాకు తూర్పు సైడ్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా అయింది. ఇటు దిక్కు కిచెన్లో అయితే ఇలా సెల్ఫ్లు మొత్తం కట్టేశారు. సజ్జలు కూడా సేమే వచ్చేసాయి వాళ్ళకు మనకు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏరియా దగ్గర అయితే ఇలా కట్టేసుకున్నారు. సెల్ఫ్లు పెట్టారు కదా అక్కడ 3 అవి మాత్రం అలా పెట్టించుకోకండి, మీరు ముందే చెప్తున్నాను. మళ్ళీ ఎక్స్ట్రా పెట్టించుకోవాల్సి డబల్ ఖర్చు వస్తుంది కబోర్డ్కి అయితే. ఇంకా మొత్తం అయితే ఇలా పెట్టుకున్నాం. మాకు ఇక్కడ సైడ్కి 2 సెల్ఫ్లు వచ్చాయి. పిల్లలు చెప్తారు, ఇప్పుడు వినండి. పైన ఇట్లా ఎలివేషన్ కట్టిండు. ఇంకా ఎలివేషన్కి అయితే మొత్తం కట్టెలు స్టార్ట్ చేసేసారు. మధ్యలో స్లాబ్ ఏంటంటే ఓపెన్గా వదిలిపెట్టాము. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్టుకుందాం అనేసి. మేము అప్పుడైతే కొంచెం అవసరం ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అప్పటికి సన్నమాల అయిపోయింది, పెద్ద దొడ్డుమాల అయిపోయింది, సన్నమాల అయిపోయింది, సెల్ఫ్లు కూడా కట్టేశారు. ఇంకా మేము అక్కడ ఉన్నప్పుడే పుట్టి కూడా పెట్టేశారు. సీలింగ్ అయితే జిప్సం సీలింగ్ పెట్టేశారు. కానీ మేమన్న డిజైన్ అయితే అస్సలు పెట్టలేదు. వాళ్ళ ఇంట్లో అయితే వావే పెట్టారు. కానీ అక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఏం పెట్టాలో అర్థం కాక కొంచెం సింపుల్గా ఉండాలి, నాకు కలర్స్ ఎక్కువగా ఉండొద్దని సింపుల్గా పంపించాను. ఇలా బాత్రూమ్ కూడా అయిపోయింది. ఇంకా వీళ్ళైతే అల్లరి ఏం పట్టించుకోకండి. పైన వైర్ ఫిట్టింగ్ అయితే ఇంకా ఉంది. డోర్ దగ్గర లైట్ ఫ్యాన్ ఒకటి ఇస్తే మన బెడ్ దగ్గర కూడా లైట్ ఫ్యాన్ ఇచ్చేసారు. ఎక్కడ బంద్ చేసుకునేందుకు లేవకుండా. ఇంకా దేవుని రూమ్లో అయితే ఇలా ఇచ్చారు బావ వాళ్ళు, ఓం అని స్వస్తికి ఇచ్చారు. ఇంకా బాత్రూమ్ మీద మేము హోల్ ఇచ్చుకున్నామని చేసాముగా సజ్జలాగా, మొత్తం సామాన్ పెట్టుకునేందుకు ఇలా ఇచ్చేసాము. ఒక మాస్టర్ బెడ్రూమ్లోనే ఇలా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ వరకు అలా ఉంటుంది. ఇంకా సింక్ అయితే ఇక్కడ వస్తుంది హాల్లోనే. నెక్స్ట్ కిచెన్కి అయితే ఏం సీలింగ్ పెట్టారంట, అలానే వదిలేశారు. ఇంకా పైప్ ఫిట్టింగ్ కూడా మొత్తం అయిపోయింది. ట్యాప్లు అవి, ట్యాప్ కనెక్షన్ ఏంటంటే ఒకటి బోర్ నుంచి డైరెక్ట్ ఉంటుంది, ఒకటేమో ఇంట్లో వాడుకునేందుకు. ఇంకా బయటదైతే ఎక్కడిదక్కడే ఉంది. ఒక డిజైన్ మాత్రం పెట్టేశారు బయట.
వాటర్ పొద్దున్న తీసుకోవాలి. ఇక ఓపెనింగ్ చేద్దాం పాటు. ఓపెన్ అయితే చేస్తారు. ఓపెనింగ్ చేద్దాం పట్టండి. ఓపెనింగ్ చేద్దాం. ఇంకా బయట చుట్టూ మొత్తం ఇలా డిజైన్ అయితే పెట్టేశారు. సీలింగ్ ఎట్లా ఏం చేయలేదు, మాకు తెలియదు, వాళ్ళు పెట్టలేదు. ఇంకా మధ్యలో పువ్వులు ఇచ్చారు. ఇంకా ఈ పిల్లలు ఆడుకునే మిషన్ ఎక్కడిదంటే మాకు తలుపులు కిటికీలు ఇంటి దగ్గరే చేశారన్నాను కదా, ఇంటి ముందు పెరట్లో చేశారు. తర్వాత వర్షం పడుతుందని ఇంట్లోనే పెట్టేశారు. దాంతో పిల్లలు ఆడుతున్నారు చూడండి. ఇంక సీలింగ్ అయితే మేము చెప్పింది అయితే వాళ్ళు పెట్టలేదు, మేము సింపుల్గానే చెప్పాము. కానీ వాళ్ళకి వచ్చింది వాళ్ళు పెట్టేశారు. మేము ఊరికి వచ్చేలోపు అయితే మాకు ఇలానే సింపుల్గా ఇష్టం అనేసి కొన్ని ఇంకా వాళ్ళకి నచ్చినాయి. అది రాదు అన్న కొద్దీ మేము సింపుల్ ఎతికి ఇలా పంపించేసాము. ఎందుకంటే కలర్స్ వేయమని నేను చెప్పాను కదా. ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే ఇండియన్ బాత్రూమ్, అలా మాస్టర్ బెడ్రూమ్లో అయితే వెస్ట్రన్ బాత్రూమ్. మాకేంటంటే వెంటిలేషన్ రాలేదు, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక్కటే వెంటిలేషన్ వచ్చింది. అందులో మొత్తం చీకటే ఉంటుంది, ఎందుకంటే బావ వాళ్ళది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మొత్తం అలా వచ్చేసింది. ఇంకా దేవుని రూమ్లో సీలింగ్ అయితే ఓమ్ అని పెట్టించుకున్నాము. బావ వాళ్ళదేమో స్వస్తిక్ అని ఉంటుంది. నేను చెప్పాను కదా ఓపెన్ కిచెన్ దగ్గర ఇట్లా సెల్ఫ్ పెట్టించుకోవద్దని, ఇలానే ఇలా పెట్టించుకుంటే డమ్మి పెట్టాల్సి వచ్చింది. ఎక్స్ట్రా చెక్క పెట్టి పెట్టారన్నట్టు. ఇంకా మొత్తం ప్లాస్టింగ్ పుట్టి అన్నీ అయిపోయాయి అన్నట్టు. ఇంతేనండి. ఇంక ఇక్కడ సింక్ వచ్చింది, 2 ట్యాప్లు సేమ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, కష్టపడ్డా, ఇల్లు కట్టినా, ఇప్పుడు మంచిగా సెటిల్ అయినా. నువ్వు ఇక్కడ వాటర్ పోయడానికి ఇక్కడ పెట్టేసి ఇంకా కంపల్సరీగా ఇంటి ముందైతే వాష్ బేసిన్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే మనం బట్టలు పిండుకునేందుకు బాత్రూమ్ దగ్గర అయితే వాషింగ్ మిషన్ ఇచ్చుకోవాలి. దానికి ప్లగ్గులు కూడా ఇచ్చుకోవాలి. వాటర్ పోయేందుకు ప్లేస్ కూడా ఇచ్చుకోవాలి. మాకైతే ఇలా ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత టైల్స్ మొత్తం తీసి పెట్టాల్సి వచ్చింది. హోమ్ టూర్ వీడియో అప్పుడు ఎక్కువ కాస్ట్ చెప్పింది, ఇప్పుడేమో తక్కువ చెప్తుందని మీరు అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు కట్టే వాళ్ళు ఏంటంటే వేరే చూపిస్తారు. మనకు నచ్చినవి మనం పెట్టుకునేటప్పుడు మార్బుల్స్కి ఇంకా టైల్స్ దగ్గర టైల్స్కి ఇవన్నిటికి మేమే పెట్టుకున్నాం అన్నట్టు సొంతంగా. అందుకనే ఎక్కువ అయినాయి అన్నట్టు కాస్ట్. నేను కన్నే అన్నయ్య తమ్ముని మా తమ్ముడు. ఇంకా ఈ ఫొటోస్ ఎందుకు తీసుకున్నానంటే డిజైన్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, ఎక్కడ ఏది పెట్టుకుంటే కలర్స్ ఎలా వేయాలి అని ఎలివేషన్ కోసం అన్ని ఫొటోస్ తీసి పెట్టుకున్నాను అన్నట్టు. అంటే కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఇలా ఫోటో తీసుకుంటే ఇక్కడ ఈ కలర్ బాగుంటుంది, ఇలా పెట్టుకోవాలని. అందుకనే ఇంక ఇది వచ్చేసి బావ వాళ్ళది కబోర్డ్ వర్క్ కాక ముందుకు బ్లాక్ బార్డర్ వేస్తే ఎలా ఉంటుంది, బ్లాక్ బార్డర్ వేయకపోతే ఎలా ఉంటుంది అని ఫొటోస్ తీసుకున్నాను. మా రూమ్లో అయితే బ్లాక్ బార్డర్ వేయలేదు, ఒక్కొక్క కాడ వేసామంతే, కిచెన్లో మాత్రమే. బావ వాళ్ళ రూమ్లో అయితే మొత్తం హాల్లో కిచెన్లో వేశారు. ఇంకా మేము సెలెక్ట్ చేసుకున్న కబోర్డ్ షీట్స్ అయితే వచ్చేసాయి. ఒక్క షీట్ వచ్చేసి 3000 పడుతుందంట. ఒకటి ఈ చెక్కకు ఈ షీట్స్ అయితే అతకవించుకుంటారు, మొత్తం ఇట్లా స్టిక్కర్స్ పెట్టుకొని వాళ్ళు కొలత తీసుకొని మొత్తం పెట్టుకుంటారు. ఇదైతే కింద కిచెన్ మన బ్రేక్ఫాస్ట్ ఏరియా దగ్గర. ఇంకా గోడలకు టైల్స్ కూడా బండల్లాగే ఉండాలనేసి సింపుల్గా తెచ్చుకున్నాము. కొందరు కప్పులు ఇంకా టిఫిన్ అవన్నీ పెట్టుకుంటారుగా, అలా వద్దనేసి ఇట్లా పెట్టుకున్నాము. ఇంట్లోకి మొత్తం కుక్కలు వస్తున్నాయనేసి అలా డోర్ అయితే పెట్టేసుకున్నాము. కబోర్డ్ వర్క్ అయినప్పుడు మొత్తం ఇలా అంతా చెత్తగా ఉంటుంది ఇల్లంతా. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ఊడ్చుకోవాలి మొత్తం. ప్రతిరోజు చాలా చెత్త వెళ్ళింది అన్నట్టు. రోజు అతుకో పెడుతూ ఉంటారు. చాలా అయిపోయింది. స్టిక్కర్ కూడా వికేది, ఈ పైన పేర్లు ఉన్నాయి కదా అవన్నీ స్టిక్కర్ కూడా వికేది. లాస్ట్ కూడా ఇస్తారు ఇప్పుడు. ఇంకా ఈ కబోర్డ్స్ షీట్స్ మీద అయితే కవర్స్ ఉన్నాయి కదా, ఈ కవర్స్ అంటే 50 days తర్వాతకైతే ఎంబడే తీసేయాలంట. మేము తీసేయలేదు, అందుకని టీవీ వెనక అక్కడక్కడ ఉబ్బినట్టు ఉందన్నట్టు, బయటకు వచ్చినట్టు. ఎందుకు అలా ఉబ్బిందని కబోర్డ్ వర్క్లను అడిగితే 15 days తర్వాత అయితే తీసేయాలి, మీరు తీసేయకుండా కాబట్టి అలా అయిపోయింది అనేసి అన్నారు. ఇంకా ఇక్కడ ఇంటి ముందర ప్లేస్లో అయితే చాలా పాములు వచ్చాయి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. పొద్దున్న ఈవినింగ్ అయితేనే వీడియో తీసుకోవడానికి ఉంటుంది, లేకపోతే పని వాళ్ళు వస్తారు కదా, అలా అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అయితే ఇవి. ఇంకా మా ఇంటి ముందర ఎలివేషన్ అయితే ఇది. ఎలివేషన్ అయితే చేశారు కానీ కలర్స్తో చాలా ప్రాబ్లం వచ్చింది. ఎవరు చెప్పినా అసలు బాగాలేవు కలర్స్. అప్పుడు యూట్యూబ్లో ఒకరిని చూసి వాళ్ళు ఇక్కడ ఉండారట, వాళ్ళ సజెస్ట్ తీసుకొని ఒక 4-5 కలర్స్ అయితే వాళ్ళు పెట్టారు. లాస్ట్కి అయితే ఈ కలర్ ఎంట్లాడుకున్నాము. మొత్తానికి అయితే మా ఇల్లు ఇలా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.